స్వామివారి ఇక్కడికి విజయం చెయ్యడం అనేటటువంటిది నేనైతే అనుకుంటున్నాను వ్యక్తిగతంగా, మనం భాగవతం వినడం వల్ల మనకి కలిగినటువంటి పరమ ప్రయోజనం. ఎందుచేత అంటే కృష్ణ భగవానుడు తనంత తానుగా జగద్గురువు, మహానుభావుడు. అష్టమి నాడు అర్ధరాత్రి చీకటి వేళ, మీకు నేను ఉపన్యాసాలు చెప్పేటప్పుడు చెప్పాను, ఎప్పుడు అంధకారము చాలా గాఢంగా ఉంటుందో, అజ్ఞానమునందు మనము కూరుకుపోయి ఉంటామో, అటువంటప్పుడే మనకి జ్యోతి యొక్క సహాయం అవసరం అవుతుంది. శ్రావణ మాసంలో అర్ధరాత్రి 12 గంటలకి కరచరణాదులతో కృష్ణ భగవానుడు అవతరించి జగద్గురువై భగవద్గీత బోధ చేసి లోకాన్ని ఉద్ధరించడం కోసమని అంత ప్రయత్నం చేసి ఆయన విడితే, ఖచ్చితంగా 6 నెలల తరువాత మాఘమాసంలో మళ్ళీ మహాశివరాత్రి నాడు అర్ధరాత్రి వేళ ఆపాతాళన భక్తలంత భువన బ్రహ్మాండమ విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందువంతామృతై, మళ్ళీ అర్ధరాత్రి వేళ శివలింగం ఉద్భవించింది. చంద్రశేఖర పరమాచార్య స్వామి అంటారు, కరచరణాదులతో కూడినవాడు దక్షిణ భారతదేశం నుంచి వస్తున్నప్పుడు మొట్టమొదట తిరుమలలో కరచరణాదులతో వెంకటేశ్వరుడిగా దర్శనమిచ్చాడు అంటారు. వేం అంటే పాపము, కట తొలగించు ఈశ్వర, ఆయన అధికారమును ఆయన యొక్క ఆజ్ఞను ఎవరు ఎదిరించి మాట్లాడలేరో అటువంటి అధికారము కలిగిన ఈశ్వరుడైన పరబ్రహ్మము పాపమును తొలగించగలిగినటువంటి వాడై వెంకటేశ్వరుడై 7 కొండల మీద ఉంటే, అదే తిరుమల ఇంకొంచెం పైకెక్కితే ఇంకొక తిరుమల ఉంది. తిరు అంటే గౌరవవాచకం, శ్రీ, మలై అంటే శైలము. వరాహ పురాణంలో శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం అన్నారు శ్రీ మహావిష్ణువు. శ్రీశైలమే తిరుమల, తిరుమలయే శ్రీశైలము. గౌరవవాచకం మారింది కాబట్టి ఆవుయే గోవు, గోవుయే ఆవు. ఇక్కడ తిరుమల, అక్కడ తిరుమల, అది శ్రీశైలము. ఆ శ్రీశైలములో కరచరణాదులతో కూడి ఉన్నవాడా, కరచరణాదులు లేనివాడా అంటే రూపం ఉన్నవాడు కాడు, రూపము లేనివాడు కాడు. రూపమున్నవాడైతే కరచరణాదులు ఉండాలి, రూపము లేనివాడైతే అసలు ఏమీ ఉండకూడదు. ఏమీ లేదా, శివలింగం ఉంది. కరచరణాదులు ఉన్నాయా, లేవు. కాబట్టి వెంకటేశ్వరుణ్ణి ఉపాసన చేస్తే ఆయన ఎవరి స్థాయి, ఎవరి ఉపాసనకి మనల్ని తీసుకెడతారు అంటే అంతటా వ్యాపించినటువంటి లింగోపాసన వైపుకి ఆయన తీసుకెడతాడు. వెంకటేశ్వరానుగ్రహం దేనికి పనికొస్తుంది అంటే ఆ స్వామికి శివుడికి అభేదం, ఇద్దరూ ఒక్కరే. ఆ తత్వం తెలుసున్నవారు కాబట్టే మహానుభావుడు పోతనామాచ్యుల వారు మహాభాగవతాన్ని ఆంధ్రీకరిస్తే చిన్ని కృష్ణుడు ఆడుకుంటుంటే మీ అందరూ విన్నారు. తనువినంటిన ధరణీపరాగంబు పూషిన నిరిభూతి పూతగాగా ముందర వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడిగాని తునకగాగా ఫలభాగమునందు పరగున అవిరిబొట్టు కాముని కాల్చిన కన్నుగాగా కంఠమాలికలోని ఘననీల రత్నంబు కమనీయమగమెడ కప్పుగాగా హరవల్లులొరగ హరవల్లులు కాగ బాలలీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పి శివునకును తనకును వేరులేమి తెలియ వెలయునట్లు. ఒంటికంటుకున్న మట్టి విభూతిగా, మెడలో వేసుకున్న నీల పతాకం కంఠానికి తగిలితే నీలకంఠుడిగా, ఆ అమ్మ కొప్పుకి వేసినటువంటి ముత్యాల సరాలు చంద్రబింబాన్ని ధరించినటువంటి పరమశివుడా అన్నట్టుగా బాలకృష్ణుని యందు నాకు పరమశివుడు కనపడుతున్నాడు. నాకు శివుడు కృష్ణుడు అని 2 పదార్థాలు కనపట్టలేదు. ఉన్న ఒక పదార్థమే ఏకస్తమేవ బహుదా భవభాసి లోకే నిశంకతీర్ వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ. ఉన్న ఒక పదార్థమే ఇన్ని రకాలుగా కనపడుతోంది. ఆ మాటకొస్తే నాకు ఈ బ్రహ్మాండం అంతా శివలింగంగా కనపడుతోంది. ఉదయగ్రావము పానవట్టము అభిషేకోత ప్రవాహంబు వార్ధి దరిద్రాంతము ధూపభూమము జలద్వీప ప్రభారాశి కౌముది తారానివహంబులద్భుత సుమంబులుగా తమోదూత సఖ్యతమై సీతక బస్తి బింబ శివలింగం బొప్పే ప్రాచీదిశన్ అంటాడు ధుర్జటి కాళహస్తీశ్వర మహాత్యంలో. అలా నాకు అంతటా శివలింగం ఒక్కటే కనపడుతోందని ఒకరన్నారు. నాకు అంతటా ఆడుకుంటున్న బాలకృష్ణుడే కనపడుతున్నాడని ఒకరన్నారు. ఏ రూపంగా ఎవరు పట్టుకున్నా చేరింది మాత్రం పరమాత్మనే చేరుకున్నారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్
సంబంధులై వృష్ణులు ప్రేమం నీరను భక్తి మేము ఇది చక్రింకంటి మెట్లైన ముద్ధామధ్యాన గరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధత్రీశ్వర అంటాడు నారదుడు ధర్మరాజు గారితోటి. ఏ భావనతో పట్టుకున్నా అగ్నిహోత్రము కాల్చి తీరుతుంది. తెలియక ముట్టుకున్నాను క్షమార్పణ లేదు, తెలిసి ముట్టుకున్నాను చల్లగా ఉండదు. ఎలా ముట్టుకున్నా కాల్చడం అగ్ని ధర్మం అయినట్టు ఈశ్వరుణ్ణి తెలిసి ప్రేమించినా తెలియక ప్రేమించినా వైరంతో ప్రేమించినా ద్వేషించినా ఆఖరికి అనుకరించిన పౌండ్రక వాసుదేవుడిలా ఆయనలోకి లీనమైపోయారు. పట్టుకోవలసింది మాత్రం ఆయన పాదాలు పట్టుకోవాలి. అందుకని ఆ శివకేశవుల యొక్క భేదాన్ని పరిహరిస్తూ శంకర భగవత్పాదుల చేత ప్రతిపాదింపబడినటువంటి సిద్ధాంతములను బాగా జీర్ణం చేసుకుని గురుముఖత చాలా కాలం హిమాలయ పర్వతాలలో పరిశ్రమించి గురువుల దగ్గర తాను విద్య నేర్చుకుని భాష్యం తెలుసుకుని పూర్ణమైన వైరాగ్యంతో సన్యసించి విశాఖపట్టణంలో శారదా పీఠాధిపతులై భారతదేశం నలుచెరగులా పర్యటిస్తూ ఆనాడు ఆదిశంకరుల వారు మళ్లీ ఈ భారతదేశంలోకి వేద విరుద్ధమైన వాదనలు ప్రవేశించకూడదని వేదము యొక్క ప్రమాణమును స్థాపించి తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమములో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము, దేశమునకు 4 వైపులా 9 కాపు పెట్టారు. అటువంటి మహాత్ముడి యొక్క స్ఫూర్తిని పుణికి పుచ్చుకొని దండకమండలధారి అయి సనాతన సంప్రదాయంతో కూడుకున్నటువంటి పీఠమై భారతదేశపు నలుచెరగులా పర్యటిస్తూ నేను ప్రత్యక్షంగా చూశానండి. ఇక్కడ ఉన్నారు నాతో పాటు అనుభవం ఉన్నవారు. మా మహానుభావుడు మా శివశ్రీ కృష్ణప్రసాద్ గారు ఉన్నారు ఇక్కడ. మేమందరం ఒకనకొకప్పుడు ఈ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలంతా క్షామంతో అలమటించిపోతుంటే ఇక్కడ జరిగినటువంటి పాపము నివృత్తి పొంది ఈశ్వరానుగ్రహంగా మళ్లీ వర్షాలు పడడం కోసమని నేను పాదచారినై పాదయాత్ర చేస్తాను ఈశ్వర ప్రీతి కొరకు అని స్వామి బయలుదేరి అమలాపురం వరకు నడిచి వెళ్లేటప్పటికీ కాళ్ళకి పాదుకలు కూడా వేసుకోకుండా నడిచారు ఆయన. ఆ రోజుల్లో నడిస్తే రాళ్లు కాళ్లలోకి గుచ్చుకుపోయి సెప్టిక్ అయిపోయింది. సెప్టిక్ అయిపోతే అమలాపురం మేమందరం చూడ్డానికి వెళ్ళాం. స్వామిని ఏడీబీ బ్రిడ్జ్ నుంచి మేమందరం కలిసి కాకినాడ పొలిమేరల వరకు సాగనంపాం. అయ్యో కాళ్ళు సెప్టిక్ అయిపోయాయని తెలిసి మళ్ళీ కార్లు చేయించుకు పరిగెడితే డాక్టర్లు వచ్చి ఇన్ని రాళ్లు బయటికి తీయడం కుదరదండి అని చెప్పి పాదాలలో ఉన్నటువంటి అరికాలి చర్మాన్ని ఉత్తరించేశారు. ఉత్తరించేసి ఎర్రటి మాంసం పైకొస్తే కట్లు కట్టారు. నాకు ఇప్పటికీ ఆ దృశ్యం గుర్తు. నేను లోపలికి వెళ్ళి స్వామి మీ అరికాళ్ళు చర్మం తీసేశారట, మాంసం వస్తోందిట అంటే ఆయన అన్నారు నాతోటి, నాన్న ఏనాడు నేను శంకరుల్ని నమ్మాను ఆనాడే ఇది నేను కాదని నమ్మాను. నా ప్రజలందరికీ వర్షాలు పడి సుఖంగా ఉండడానికి ఈ శరీరము యజ్ఞంలో హవిస్సు పడిపోయినట్టు పడిపోయినా నాకు బాధ లేదు. వానలు పడాలని నేను రేపు శ్రీచక్రార్చన చేసి బయలుదేరుతానని కట్లు విప్పేసి కింద పారేసి అడుగులు తీసి అడుగులు వేస్తుంటే నెత్తుటి మరకలు పడ్డాయి. కృష్ణప్రసాద్ గారు మేము చూసాం అందరం, ఎందరో సాక్షి. మొన్న ఇక్కడికి వేదపారాయణ కోసం వచ్చిన పండితులు నన్ను అడిగారు. ఆనాడు శారదా పీఠాధిపతులు వచ్చినప్పుడు మీరు వచ్చారు కదా అమలాపురం అని నన్ను అడిగారు గుర్తుపట్టి. స్వామి ఆ రోజు శ్రీచక్రార్చన చేసి అడుగు తీసి అడుగు వేస్తుంటే నెత్తురు చిందుతుండగా వెళ్ళిపోతే అమలాపురం సరిహద్దు దాటలేదు. ఆకాశం అంతా నల్లటి మబ్బులు పట్టి కుంభవృష్టి కురిసేసింది. కుంభవృష్టి కురిసేస్తే శంకర భగవత్పాదులు శివానంద లహరిలో చెప్పినట్టు ఆయన పొంగిపోతారు. ఆ నల్లటి ఆకాశంలో చేతక పక్షులు విహరించినట్టు, నెమళ్లు నాట్యం చేసినట్టు ఆ రోజున కోనసీమంతా భక్తులు తాండవం చేసేశారు. మా స్వామి ఉన్నారు, మా కోసం నిలబడే ఒక సంప్రదాయ పీఠం ఉందని పొంగిపోయారు. అటువంటి మహానుభావుడు ఇవాళ మన కోసమని స్వామి కొన్ని వేల మంది చూసి మా కాకినాడ వారు పొంగిపోయేటట్టుగా సాయంకాలం పీఠార్చన మేమందరం చూసేటట్టుగా అనుగ్రహించండి. మేమేమి తెలియని వాళ్ళం, మాకేమి తెలియదు, మేము పసిపిల్లలం. తండ్రి మంచి వ్రతం చేసుకుందామని మడిబట్ట ఆరేసుకుంటే ఏమీ తెలియక మలమూత్రాలు విసర్జించేసి చేత్తో పట్టుకుని వెళ్లి మడిబట్ట ముట్టుకునేటంత అజ్ఞాని అయిన కొడుకు ఎటువంటి వాడో మేము అటువంటి వాళ్ళం. మా అజ్ఞానం మన్నించి మేము పొరపాట్లే చేస్తాం, మేము మీకు ఉపచారం చెయ్యలేము స్వామి, కాబట్టి మా అపచారములను మన్నించడానికి సిద్ధపడి వచ్చి మా కోసం పీఠార్చన చెయ్యండి అంటే, అయ్యో కోటేశ్వరరావు నువ్వు ఇంతలా అడిగావు, 42 రోజులు భాగవతం జరిగింది, నేను వచ్చి ఇన్ని వేల మంది చూసి సంతోషించేటట్టుగా బహిరంగ వేదిక మీద ఆలయంలో కూర్చుని నేను పీఠార్చన చేసి పెడతాను, తప్పకుండా వస్తానని వారికి ఎంత బిజీ షెడ్యూల్ ఉందో తెల్లవారితే వారు హైదరాబాద్ వెళ్ళిపోవాలి. మళ్ళీ
ఎన్ని నియమాలుంటాయో పీఠాధిపతులంటే, అయినా సరే మన కోసమని వచ్చి పీఠార్చన చేసి మనందరం చూసి పొంగిపోవాలని వచ్చినటువంటి మహాస్వామి ఒకవైపు, ఎందరికో వేదం నేర్పి 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 తన శ్వాస ఇవాళ వేదం అయిపోతే మరాళి మందకమన మహాలావణ్య సేవదిహి అని ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడితే ఇవాళ భగవంతుడి నామము తప్ప, ఆ వేద పన్నాలు తప్ప సంసారము కూడా గుర్తులేనటువంటి రీతిలో భగవంతుని యందు మమేకమై నిలబడినటువంటి ఒక మహాపురుషుడు కృష్ణావధానులు గారు ఒకెత్తు. ఏమి కాకినాడ భాగ్యం, ఇవాళ ఇద్దరు మహాపురుషులు ఒక్కసారి వచ్చారు. కృష్ణావధానులు గారు అయితే యథార్థానికి కాళ్ళు చాలా నొప్పులుగా ఉన్నాయి, కాలు తీసి కాలు వేయలేని స్థితిలో ఉన్నారు. అది మహాపురుషుల యందు గౌరవం అంటే. వారు అన్నారు, ఆ స్వామి అంత దూరం నుంచి వచ్చి పీఠార్చన చేస్తున్నారు, శరీరమా ప్రధానం, కోటేశ్వరరావు నేను వస్తున్నాను కానీ అనౌన్స్ చేయగలని, ఎందుచేత అంటే శరీరము సహకరిస్తుందో లేదో, కాలు తీసి వెయ్యగలనో వెయ్యలేనో, ఆ వేయించాలని ఈశ్వరుణ్ణి కోరుకుంటున్నానంటే. మా సుబ్రహ్మణ్య శర్మ గారు చెప్పుకు పొంగిపోతారండి. సైకిల్ మీద కూర్చోపెట్టుకుని ముందు ఆయన రక్తమాంసాల్లో 50% నాకు ఇచ్చేశారు కోటేశ్వరరావు అంటారు. నన్ను సైకిల్ మీద కూర్చోపెట్టుకుని తొక్కు కెడుతుంటే కృష్ణావధానుల గారి ఊపిరి తగిలిన వీపండి వీపు. నేను వేదం ఆయన దగ్గర చదువుకున్నందుకు రూపాయి పుచ్చుకుని చైనా అని గోవింద పట్టాభిషేకం, రుక్మిణీ కళ్యాణం ఇవన్నీ పైసా పట్టుకోకుండా చేశారు ఆయన. ఒక గురువు పేరు నిలబెట్టడానికి అలాంటి శిష్యులు రావాలి. అటువంటి మహాపురుషులు ఇవాళ ఇటువంటి గురు పరంపర ఇక్కడ కూర్చునుంది. మన కన్నులతో తాగేద్దాం స్వామివారు చెప్పేటటువంటి అనుగ్రహ భాషణాన్ని. పరమ శ్రద్ధాభక్తులతో విని వారి మీదకు వచ్చి ముట్టుకోకుండా, ఏమి భక్తి కాకినాడ వాళ్ళది, ధూర్తుడు, ఏమీ తెలియని వాడు. గొల్లలు ఎలాంటి వాళ్ళు, ద్వాపరయుగంలో అలా తలగడిగితే మొలగడగడం తెలియదు, మొలగడిగితే తలగడగడం తెలియదు. ఇలాంటి కోటేశ్వరరావు చెప్తే వాళ్ళు విన్నారా?